దశావతారాల్లో 5వ అవతారం వామనావతారం. హరిభక్తుడైన ప్రహ్లాదుని మనుమడు బలిచక్రవర్తి. తాత మాదిరిగానే బలిచక్రవర్తి కూడా శ్రీ మహావిష్ణువు భక్తుడు. అయితే రాక్షస వంశంలో పుట్టిన బలిచక్రవర్తికి దేవతలంటే కోపం ఉండేది. దేవతలు మాయోపాయంతో అమృతం చేజిక్కించుకున్నారని, అమృతం తాగటం వల్లనే వారు మరింత బలవంతులై చావు అనేది లేకుండా అమరత్వాన్ని పొందారన్నది అతడి కోపానికి కారణం. ఎలాగైనా దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం వేచి ఉన్నాడు. అదును చూసి ఇంద్రలోకంపై దండెత్తాడు. ఇంద్రుని ఓడించి ముఖ్యపట్టణమైన అమరావతిని ఆక్రమించాడు. దానితో దేవతలంతా భయపడి పారిపోయారు. బలిచక్రవర్తి దానధర్మాలు చేయడంలో ప్రసిద్ధుడు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆడిన మాట తప్పనివానిగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. హరిహరాదులు ఎదురై ఆడిన మాట తప్పని చక్రవర్తిగా ముల్లోకాల్లోనూ పేరు తెచ్చుకున్నాడు. దేవతల తల్లి అయిన అదితి బలిచక్రవర్తి వల్ల తన కుమారులకు సంభవించిన కష్టాలను తొలగించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అదితికి వరం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు తాను ఇచ్చిన వరప్రభావం వల్ల కశ్యప మహాముని అతిథులకు కుమారునిగా జన్మిస్తాడు. అతడు చాలా పుట్టివాడు. అందుకనే అందరూ అతన్ని వామనుడు అని పిలిచేవారు. దేవగురువైన బృహస్పతి వద్ద 4 వేదాలను, సకల శాస్త్రాలను వామనుడు అభ్యసించాడు. ఒకానొక సమయంలో బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పించాడు. ఏర్పాట్లు జరిగాయి. యజ్ఞం పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నారు. రాజులు, మునులు ఆ యజ్ఞానికి చూడటానికి వస్తున్నారు. వామనుడు కూడా ఓ అటువు బ్రహ్మచారి వలె అక్కడికి వచ్చాడు. బలిచక్రవర్తి సాదరంగా ఆయన్ను ఆహ్వానించాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుడు ఎవరో గుర్తించాడు. అతడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు శ్రీహరి అని బలిచక్రవర్తిని హెచ్చరించాడు. బలిచక్రవర్తి తన గురువు మాటలను నమ్మలేదు. వామనుణ్ణి ఏమి కావాలో కోరుకోమన్నాడు బలిచక్రవర్తి. ఓ దయగల చక్రవర్తి, నాకు 3 అడుగుల నేల ఇచ్చినా చాలు అమాయకుడిలా నటిస్తూ అన్నాడు వామనుడు. బలిచక్రవర్తి అందుకు సమ్మతించాడు. అంతే, వామనుడు ఇంతింతై ఆకాశ మండలానికి ఎదిగాడు. భూమి మీద ఒక కాలు, ఆకాశం మీద ఒక కాలు పెట్టాడు. 3వ అడుగు ఎక్కడ వేయను అని ప్రశ్నించాడు. బలిచక్రవర్తికి అప్పుడు గాని అర్థం కాలేదు. అతను మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని, తనను చంపడానికే వామనుడి రూపంలో వచ్చాడని గ్రహించాడు. బలిచక్రవర్తి మోకరిల్లి, ఓ దేవదేవ, 3వ అడుగు కోసం నీ పాదం నా శిరస్సు పైన ఉంచు అంటూ కమండలంలోని నీరు వామనుడి చేతిలో పోయబోయాడు. శుక్రాచార్యుడు అందుకు అంగీకరించక సూక్ష్మరూపం ధరించి కమండలంలో నుండి నీరు వామనుడి చేతిలో పడకుండా అడ్డుకున్నాడు. వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అది గ్రహించాడు. చిరు మందహాసం చేస్తూ ఓ రెల్లు పుల్లను తీసుకొని కమండలం ముఖభాగంలో గట్టిగా గుచ్చాడు. అంతే, శుక్రాచార్యుడు కన్ను పోగొట్టుకొని కమండలం నుండి ఎవరికంట పడకుండా వెలుపలికి వచ్చాడు. కమండలం నుండి నీటిధార వెలువడి వామనుడి చేతిలో పడింది. ఆ విధంగా 3 అడుగుల నేలను బలిచక్రవర్తి దానమివ్వగా శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచిన కాలును బలంగా నొక్కాడు. శ్రీ మహావిష్ణువు మనసారా ప్రార్థిస్తూ పాతాళలోక పాలనకై అక్కడికి వెళ్ళిపోయాడు. మహావిష్ణువు బలిచక్రవర్తిని ఆశీర్వదిస్తూ, భక్తితో నన్ను గెలిచిన ముఖ్యులలో నీవొకడివి. భవిష్యత్తులో నీవు ముల్లోకాలను పరిపాలించదువుగాక అని అభయమిచ్చాడు. ఇలా ఏర్పడిందే వామనావతారం.